ఆ, మనందరం కూడా యా, మనందరం కూడా ఒక 10 రాంగ్ హ్యాబిట్స్, 10 రాంగ్ హ్యాబిట్స్ దేన్ని ఏమి చేస్తాం ఒకసారి స్టడీ చేద్దాం. ఈ రాంగ్ హ్యాబిట్స్ చేయటం వలన ఓవర్ ది ఇయర్స్ మన హెల్త్ పాడవుతుంది అనమాట. ఆ రాంగ్ హ్యాబిట్స్ చేయటం ఆపేసి ఎవరో రాసుకోండి, ఎవరెవరికి ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయో రాసుకోండి. రాసుకొని ఆ తర్వాత మన దినచర్య పొద్దున్న లేసుకుని ఏం చేయాలి చూద్దాం, ఏమేమి చేయాలి. చూడండి, మనం 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్లో ఏమో ఉంటాయి అందరికి తెలుసు కదా, నీళ్లు తాగాలని తెలుసు, కానీ ఎన్ని తాగాలో ఐడియా లేదు, ఎలా తాగాలో ఐడియా లేదు అనమాట. 4 లీటర్ నీళ్లు తాగాలి, తాగే పద్ధతి అది చాలా మందికి తెలియదు. నీళ్లు తాగంగానే వాడు భోజనం చేస్తారు, లేదా భోజనం అప్పుడు తాగుతారు, భోజనం అయ్యాక తాగుతుంటారు. ఇది ఒక రాంగ్ హ్యాబిట్. మీరు 2 లీటర్లు తాగుతున్నారంటే ఇది ఉన్నట్టు అనమాట, ఒక రాంగ్ హ్యాబిట్ ఉన్నట్టు. రాంగ్ హ్యాబిట్ అంటే ఎట్లా? ఒక ఒక ఫిష్ పాండ్లో ఒక మురికి నీళ్ళు ఒక వైపు నడుతున్నాయి అనుకోండి, దానివల్ల ఫిష్ లాంగ్ టర్మ్లో హెల్త్ పాడవుద్ది. అలానే మనం సరిగ్గా నీళ్ళు 4 లీటర్లు తాగట్లేదు రోజు, తాగే పద్ధతి తెలియదు, దానివల్ల మన హెల్త్ పాడవుద్ది అనమాట. రెండోది ఏంటి? స్టిమ్యులెంట్స్, కాఫీ, టీలు, ఆల్కహాలు, తర్వాత స్మోకింగు, షుగరు, ప్యాకేజ్ ప్రోడక్ట్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, వైట్ రైస్, స్వీట్స్, ఇవన్నీ తింటాం. ప్యాకేజ్ ప్రోడక్ట్స్ ఏదైనా ఈ మనకి మార్కెట్లో దొరికేటువంటి అందరికి వినపడుతుందా? వినపడితే థమ్స్ అప్ ఏదో చెప్పండి, మరి నాకు అర్థమవుతుందో మీరు తింటుంది లేదు. హలో. ఉమ్. సో ఈ ప్యాకేజ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ప్యాకెట్లో దొరికే అనమాట, బిస్కెట్స్, తర్వాత ఈ అన్ని కుర్కురేలు, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. మనందరం పొద్దున్న లేచి కానీ ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం వైట్ రైస్, నైట్ ఏదో చపాతీ తిని పడుకుంటాం అనమాట. మన ఫుడ్లో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? స్ప్రౌట్స్, సీజనల్ ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ కోకోనట్, డేట్స్, ఇవన్నీ ఉండాలి. కానీ ఉండవే, ఎప్పుడో తింటుంటాం మనం రెగ్యులర్గా. అది మన దినచర్యలో భాగంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి? రోజులో 3 సార్లు తింటాం. అందరికి ఇది అలవాటు కదా, 3 సార్లు తింటాం. ఎవరెవరు 3 సార్లు తినొచ్చు? ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెను, పాలిచ్చే తల్లులు, బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ముఠా మేస్త్రులు, రైల్వే కూలీలు, నెత్తి పెట్టుకుని పరిగెత్తి వాళ్ళందరూ తినొచ్చు. కానీ మనందరం కూడా ఒక 20 సంవత్సరాలు దాటాక 2 సార్లు తింటే ఉత్తమం. 3 సార్లు తింటే అందరికి తెలుసు కదా, ఏకభుక్తే యోగి. 2 సార్లు తినేవాడిని ఏమంటారు? భోగి అంటారు. 3 సార్లు తినేవాడిని ఐడియా ఉంది ఎవరికన్నా? హలో. 3 సార్లు తినేవాడిని ఏమంటారు? రోగి. రోగి. అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఎప్పుడో చెప్పారు మనకి, మనందరం 3 సార్లు తింటాం లేదా, అందుకే అందరికి కూడా బీభత్సమైన హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం 3 సార్లు తింటాం. 3 సార్లు ఎవరు తినొచ్చు? పెరిగే పిల్లలు 20 ఏళ్ళ దాకా తినొచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత పాలిచ్చే తల్లులు, బాగా ఫిజికల్ వర్క్, వాళ్ళు తినొచ్చు. మనందరం ఇళ్లలో ఉండి ఏదో అటు అటు తిరిగే బ్యాచ్ కదా, 2 సార్లు తింటాం ఉత్తమం అనమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇంకో మిస్టేక్, ఇన్ బిట్వీన్ 3 మీల్స్ మధ్యలో స్నాక్స్, కాఫీ, టీలు. అందరూ చేస్తున్నారు ఇదే మిస్టేక్. మధ్యలో 10ంటికి ఆ కాఫీలు తాగుతుంటాం, మళ్ళీ ఏదైనా స్నాక్స్ ఎవరైనా పెడుతుంటాం. మనందరం డిస్కస్ చేసాం 10 ఈటింగ్ డిజార్డర్స్ అని. వీల్ నాట్ గోయింగ్. మధ్యలో 3 సార్లు తింటమే రోగి, 3 సార్లు కంటే ఎక్కువ తినేవాడిని ఏమన్నా 5 సార్లు తినేవాడిని మహారోగి. అంటే ఒక్కొక్కడు ఓవర్ వెయిట్, డయాబెటిక్, థైరాయిడ్ అన్నీ వచ్చి ఉంటాయి అనమాట వాళ్ళందరికీ, చాలామందికి. నెక్స్ట్ ఏంటి? అందరు రిపీట్ చేయండి వర్డ్, అదర్ దాన్ వాట్ ఈస్ ఫుడ్. నీళ్ళు తప్పించి మన నోట్లో ఏది వేసుకున్నా కూడా అది ఫుడ్డే. దానివల్ల మన బాడీలో షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుద్ది. అందరికి అర్థమైంది ఈ పాయింట్? నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా ఫుడ్డే. ఈ ఒక్క విషయం తెలుసుకోండి. అంటే ఈ ఒక్క విషయం కాదు, ఇది ఇంపార్టెంట్. మనందరం ఏమనుకుంటాం ఇన్నాళ్ళు? ఏం లేదు లేదో, వాడు ఏదో ఎవరు ప్రసాదం ఇచ్చే నోట్లో వేసేసుకున్నాం, ఎవరింటికి వెళ్ళి వాళ్ళు కాఫీ ఇచ్చి అది తాగేసాం. అర్థమైందా? సూర్యకళ గారు, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్న ఫుడ్డే. ఆ విషయం మనందరికి తెలియదు ఇన్నాళ్ళు. మనమే పట్టించుకున్నాం, ఏం లేదు అనుకునేవాడు. కానీ దాని ఎఫెక్ట్ మన బాడీ మీద లాంగ్ టర్మ్లో పడుతుంది. మనం ఒకరోజు కాదు కదా, ఏదో రోజు ఏదో మిస్టేక్ చేస్తున్నాం కదా. ఒకరోజు ఎవడో ప్రసాదం పెట్టాడు, ఒకరోజు ఎవడో బర్త్డే గిఫ్ట్, ఇంకో రోజు ఏదో ఇంట్లో కనపడింది, ఇంకో రోజు ఎవరో మీ ఇంటికి ఎవరైనా వచ్చి వాళ్ళు తెచ్చారు. మనకు తెలియకుండానే 3 సార్లు తింటామే కాకుండా మధ్య మధ్యలో కూడా తింటున్నాం. కనుక అది ఒక రాంగ్ హ్యాబిట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? 1 అవర్ వాకింగ్ చేయకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం. మనందరికి మంచి బలమైనటువంటి కారణాలు ఉంటాయి. ఏంట్రా కారణం అంటే, వాడు ఎండ ఉంది, లేదా వాన ఉంది, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చుట్టాలు వచ్చారు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ
కంపల్సరీగా 1 అవర్ వాకింగ్ చేయడం కంపల్సరీ. అది చేయట్లేదు ఇక్కడ రాసుకోండి నో అని. తర్వాత 8 గంటలు నిద్రపోవాలి, 10 PM టు 6 AM. ఎందుకంటే సిర్కేడియన్ ఉంటుంది అనమాట. మనం డే టైంలో మేల్కొని ఉంటాం, నైట్ పని చేయాలి, నైట్ నిద్రపోవాలి. కానీ ఎవరికైతే నైట్ డ్యూటీ ఉంటుందో వాళ్ళందరికీ 90% హెల్త్ పాడవుతుంది అనమాట, నిద్రపోవాలి. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివ్ ఎమోషన్స్. అందరు తెలుసుకోండి ఎవరికి ఎంత స్ట్రెస్ ఉంది. ఇవన్నీ 9 మిస్టేక్లు చేస్తాం అనుకోండి, పెద్ద పెద్ద 10th ప్రాబ్లం, కొంప మునిగే ప్రాబ్లం. అదేంటి, అదే కాన్స్టిపేషన్, గట్ గట్ మైక్రోబైమ్ ఇంబ్యాలెన్స్. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళకపోవడం. చూడండి మనందరం ఒకసారి వెళ్తాం, అదే గగనం చాలా మందికి. ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నమో, సాయంత్రం, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తుంటాం. మన బాడీలో అంటే మలినాలు 2 సార్లు బయటకు వెళ్ళిపోవాలన్నమాట, సాలిడ్ వేస్ట్. ఇది వెళ్ళట్లేదంటే మనకి ప్రాబ్లం అన్నమాట. ఇన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉండాలి, 0. ఈ 10లో 0 ఉండాలి. కానీ ఒకప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి చూడండి, 7 రాంగ్ హ్యాబిట్స్ ఉంది. అర్థమైందా? అన్ని మిస్టేక్లు చేసేవాడిని, ఓన్లీ నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని, చక్కగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లే. ఈ 7 మిస్టేక్లు చేసేవాడిని. 7 మిస్టేక్లు చేస్తే ఏమవుతాయి? హలో, హెల్త్ పాడవుతుందా బాగుంటుందా? చెప్పండి. 7 మిస్టేక్లు చేస్తే హెల్త్ ఎలా ఉంటుంది? పాడవుతుంది సార్. పాడవుతుంది. చూద్దాం. తర్వాత మనం దినచర్య ఏం ఫాలో అవ్వాలి, అసలు ఏంటి కథ, ఏం చేయాలి మనం, నెక్స్ట్ చూద్దాం. ఇదన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, రివ్యూ అనమాట. చూడండి మనం ఏం చేయాలి రోజు. చూడండి, రోజు ఎన్ని నీళ్లు తాగాలి? 4 లీటర్ నీళ్లు తాగాలి. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 అవర్ వాకింగ్ చేయాలి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. 8 గంటలు నిద్రపోవాలి. ఆ రోజులో 2 సార్లు ఆకలేసినప్పుడు తినాలి, మధ్యలో ఏం తినకూడదు. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 6 పాయింట్లు ఉన్నాయి. 6 పాయింట్లు మనం మేనేజ్ చేసుకున్నాం. సార్ స్క్రీన్ రావట్లేదు సార్, స్క్రీన్ షేరింగ్ చేశారు కదా అది రావట్లేదు. అవునా, మళ్ళీ చూస్తాం. నాకు ఇప్పుడు వస్తుందా? రాలేదు సార్, రౌండ్స్ తిరుగుతుంది. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళకి వస్తుందా? రావట్లేదు సార్. ఎవరికి రావట్లేదా? లేదు సార్. ఇక్కడ నాకు వస్తుంది, ఎందుకని కామెడీ? బఫర్ వస్తుంది సార్. బఫర్ 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 అవుతుందా? వస్తుంది సార్. ఊరికే రౌండ్స్ తిరుగుతూ ఉంది సార్. ఓకే ఓకే, మా మా నెట్ ఏమైనా స్లో ఏమో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కనపడుతుందా లేదా? నో సార్. అవునా, ఎందుకని? ఓహో. చెప్పండి, ఒక్కొక్కరికి 10 మిస్టేక్స్ ఎన్ని చేస్తున్నావు రెగ్యులర్? చెప్పండి ఒక్కొక్కడు. నేను 7 చేసేవాడిని, 30 సంవత్సరాలు చేశా. చెప్పండి ఒక్కొక్కడు. శాలిని, ఇప్పుడు వరకు క్లాస్ అటెండ్ అవ్వక ముందు ఎన్ని చేసేదాన్ని, ఇప్పుడు ఎన్ని చేస్తున్నావు? నేను మేబీ మేబీ కాదు, హలో, మేబీ కాదు, సార్. క్లియర్గా తెలుసుకోవాలా. ఎందుకంటే అది తెలియదు. ఇప్పుడు మనం ముళ్ళ కంచెలో పడ్డాం, ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటే మేబీ 2 అన్నాం అనుకోండి, ఎన్ని గుచ్చుకుంటే కరెక్ట్గా తెలిస్తే డాక్టర్ పీకేస్తాడు. అలానే ఇది కూడా మనం ఎన్ని రాంగ్ హ్యాబిట్ చేస్తున్నామో కరెక్ట్ తెలుసుకుంటే దాని నుండి బయటపడతాం అనమాట. చెప్పండి, రాసుకున్నారు కదా? రాసుకున్నాను సార్. ఇదే బ్రహ్మపరిచయం కాదు, సింపుల్. 10లో ఎన్ని ఉన్నాయి చేస్తున్నాం మనం చెప్పటమే ఒక్కొక్కటి. చెప్పండి శిల్ప. 5 చేస్తాను సార్. 5 మిస్టేక్స్ చేస్తామంటే ఏంటో తెలుసా? 5 మిస్టేక్స్. 5 మిస్టేక్స్ అంటే మన 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 ఒక ఫిష్ పాండ్ లో 5 ప్లేస్ నుండి మురికి నీళ్ళు వెళ్తున్నట్టు. ఏమవుతుంది, మురికి నీళ్ళు వెళ్తే ఫిష్ పాండ్ ఫిష్ సిక్ అవుతాయి కదా, అలానే మనం కూడా. ఇందులో 5, 2 అని ఒక్కటి చేసినా బ్యాండ్ పడుద్ది, అవునా కదా? ఆ, చూసారా, ఈ 10లో అందరికి అన్ని ఐడియా ఉంది, కానీ ఒక క్లారిటీ లేదనమాట. అందరూ ఏం చెప్తారు, నీళ్ళు తాగాలి, మంచిగా తాగాల, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ డైలాగులు. కానీ మనం చేస్తున్నాం లేదా? మనం ఇన్నాళ్ళు చేయకపోవడం వల్ల మనకి జరిగేటువంటి నష్టం అనమాట. అది సార్ నాకు నేను చెప్పాను కదా ఇందాక, సెకండ్ టైం నాకు అస్సలు రావట్లేదు సార్, ఎంత ట్రై. దానికి ఎనిమా కిట్ ఒకటి కొనుక్కోండి, చెప్తాను మీకు. చూడండి, అన్నింటిలో నా నెంబర్ ఉంది చూడండి, మొబైల్ నెంబర్, స్క్రీన్ షాట్ ఓకే తీసుకోండి. సార్. ఇది చూసారా, రావట్లేదు సార్ స్క్రీన్ షాట్. ఇంకా స్క్రీన్ షాట్ రావట్లేదా? వెరీ గుడ్. నేను ఐ మీన్ వెరీ రిమోట్ ప్లేస్ లో ఉన్నాను, ఇక్కడ కీసరగుట్ట అని, హైదరాబాద్ నుండి ఒక 30 కిలోమీటర్స్ దూరం, ఒక అది క్యాంప్. చాట్ లో పెట్టండి సార్. ఓకే, పెడతాను. ఇప్పుడు మనం ఈ 10 చెప్పండి చాట్. ఇప్పుడు 10 దినచర్య అందరు గుర్తుందా? 10 దినచర్యలు ఏం చేయాలి మనం? నెంబర్ 1, నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగాలి.
వామ్ వాటర్ తాగి, అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో అటు ఇటు నడుస్తూ టాయిలెట్ వెళ్ళాలని దృక్పథంతో ఇంట్లో నడవాలి. ఆ టైంలో పనులు ఏది పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం ఆ మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడుస్తామో, నీళ్లు తాగాక 1 లీటరు 1.25 కూడా తాగొచ్చు. అప్పుడు మనకి మల విసర్జన అవడానికి అవకాశం ఉంటుంది బాగా మెండుగా. ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది వేరే విషయం, అంటే ఎనిమ చేసుకోవాలన్నమాట. రెండో పాయింట్ అయిపోయింది. మూడోది ఏంటి, అట్లీస్ట్ 1 అవర్ టాయిలెట్ వెళ్ళాక 1 అవర్ ఎక్సర్సైజ్ కానీ, స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ, ఏదో ఇంట్లో పనులు చేసుకోండి 1.5 అవర్. లేడీస్ కంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం కష్టం, ఎందుకంటే పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం చేయాలి, అప్పుడు మీరు ఇంట్లో పనులు చేసుకోండి 1.5 అవర్. చేసేటప్పుడు ఏం చేయాలి, అటు ఇటు వెళ్తా గెంతండి, కూర్చోండి, లెగవండి. సిటప్ స్క్వాటింగ్ తెలుసు కదా అందరికీ, టేబుల్ పట్టుకొని కింద పైకి లెగవండి, కూర్చోండి, లెగవండి. అందరూ ఒకసారి చేయి చూద్దాం, చేయగలరా? సిట్ అండ్ స్టాండ్, ఇది సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. ఎలా చేయాలి ఇది? మామూలు టేబుల్ పట్టుకోండి, చక్కగా కూర్చోండి, కూర్చొని లేకుండా ఒక 20 టైమ్స్ చేయండి. మధ్య మధ్య ఇట్లా గెంతండి, అటు ఇటు పరిగెత్తండి. అంటే పనులు చేసుకోండి, ఇంట్లో పనులు చేసుకుంటానే. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. అది అయిపోయింది. మూడోది ఏంటి, ఎక్సర్సైజ్ అయిపోయింది. 4 ఏం చేయాలి, మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగాల. 1.25 లీటర్స్. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మీరు రిలాక్స్ అయిపోయింది. మళ్ళీ 1.25 వామ్ వాటర్, కొంచెం దానిలో హిమాలయన్ సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగండి. 4. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి. చాలాసార్లు వస్తుంది, ఒక ఇంటి నాళ్ళు మన కాన్స్టిపేషన్ రాకపోవచ్చు, డోంట్ వరీ. ఐదోది ఏంటి, మన రెండోసారి మళ్ళీ వస్తుంది కదా, అది అవ్వలేదు అక్కడ 1 అవర్ తర్వాత ఎనిమా చేసుకోండి. ఎనిమా కిట్ దొరుకుతుంది, 200 300 దొరుకుతుంది. అది చాలా వీడియోలు ఉన్నాయి, నేర్చుకోండి, చాలా ఈజీ. అది ఏం లేదు, నీళ్లు ఒక 1 లీటర్ పెట్టి పైన తగిలిచ్చేసి ఆ ట్యూబులో ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట, క్యాథెటర్. అది వచ్చేసి మన ద్వారాలు పెట్టేసుకుంటే ఆ నీళ్ళన్నీ మన పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి. మొత్తం నీళ్ళు వెళ్ళిపోయాక మీరు అటు ఇటు తిరగండి 2-3 నిమిషాలు. అర్జెంట్ అయినప్పుడు టాయిలెట్ వెళ్ళిపోండి. దానివల్ల రెండోసారి కూడా మల విసర్జన అవుద్దండి. 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఆరోది ఏంటి, మంచిగా బాగా ఆకలేసినప్పుడు చక్కగా తినేయండి ఇంట్లో చేసిన ఫుడ్. ఏ ఫుడ్ తినాలి, మీ ఇష్టం. ఎంత తినాలి, మీ ఇష్టం. ఎప్పుడు తినాలి, మీ ఇష్టం. 10ంటికి తినాలా, 11 గంటలు తినాలా, 12 గంటలు తినాలా అనేది మీ ఇష్టం. ఏం చేయాలి, మనకి బాగా ఆకలేసినప్పుడు ఇంట్లో చక్కగా చేసుకోండి. ఇంట్లో ఫుడ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, చెక్కి ఆయిల్ వాడుకోండి, నెయ్యి వాడుకోండి. చక్కగా హిమాలయన్ సాల్ట్ వేసుకొని టేస్టీగా ఫుడ్ చేసుకోండి, చక్కగా హ్యాపీగా తినండి. ఆ ఫుడ్ ప్లేట్ గ్రూప్లో పెడితే మేము గైడ్ చేస్తాం. చాలామంది ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉండదు, ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తింటారు, తినకూడదు. నేర్చుకోండి. నెక్స్ట్ చక్కగా హ్యాపీగా మీకు కావాల్సినంత క్వాంటిటీ. జనరల్గా అందరూ ఏమని చెప్తారు చెప్పండి, వెయిట్ తగ్గాలంటే ఏం చెప్తారు, క్వాంటిటీ తగ్గించమంటారు, లేదా ఫలానా ఫుడ్ తిని డిమాకా ఫుడ్ తిని అంటారు. అవన్నీ అవసరం లేదు. చక్కగా మీరు హ్యాపీగా ఇంట్లో చేసి తినేసేయండి. వీలైనంత వరకు వైట్ రైస్ అవాయిడ్ చేయండి, వెళ్ళినంత వరకు అవాయిడ్ చేయండి. బ్రౌన్ రైస్ వాడండి, మిల్లెట్స్ వాడండి, మల్టీగ్రేన్ చపాతి వాడండి, కూరలు చేసుకోండి. చక్కగా మీ ఇష్టం, హ్యాపీగా వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా, మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, అది అయిపోయింది. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటి, 2 మీల్స్ మధ్యలో ఇంకో మీలో ఇంకా 7 o'clock తినాలనుకుంటున్నారు, 7:30 తినాలనుకుంటున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్ నీళ్ళు, అప్పుడో గ్లాస్ చెప్పుడు 2 లీటర్లు ఫినిష్ చేయండి. తర్వాత నెక్స్ట్ 7 o'clock 7:30 8 o'clock సెకండ్ మీల్ తినండి. అదేనో పాయింట్ అయింది. 6 7 8వ పాయింట్ సెకండ్ మీల్. 9th పాయింట్ ఏంటి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి రోజు అంతట్లో. అంటే స్ట్రెస్ కోసమని సెకండ్ మీల్ తిన్నాక ప్రోగ్రామ్ పెట్టుకోవడం కాదు, రోజు అంతట్లో మీకు ఎలా ఉంది స్ట్రెస్, దాన్ని ఎలా బయటపడాలి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేయండి, చాగంటి గారి క్లాస్ వినండి. ఇవన్నీ వీటి వల్ల మీకు మనసులో హౌ టు హ్యాండిల్. మన ప్రాబ్లం ఏంటంటే మన చేతిలో ఏముంది, మన చేతిలో ఏమి లేదు. వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వాట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, అది మనకు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని తిట్టారనుకోండి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారనుకోండి, మనం ఫీల్ అయిపోతాం. అది మన చేతిలో ఉందా, లేదు. వాడు వచ్చాడు, మన అనేసి వెళ్ళిపోయాడు. మన చేతిలో ఉంది, దాన్ని మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి. మనం కూడా రెచ్చిపోయి రెస్పాండ్ అయ్యామనుకోండి, వాడు రెచ్చిపోయి ఈడు రెచ్చిపోయి ఇద్దరు కొట్టుకొని ఆడే పోలీస్ స్టేషన్కి వెళ్ళే సీన్లు జరుగుతుంటాయి, అవునా కదా. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు, ఐ ఆల్వేస్ టెల్, ఇఫ్ దెర్ ఆర్ 2 fools దెన్ ఓన్లీ దెర్ ఇస్ ఎ ఫైట్. అందులో ఒక్కడైనా ఫూల్ కాకపోతే అంత ఫైట్ ఉండదు. ఓకే, తిట్టాడు సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అంతగా ఎక్సలేట్ అవ్వదు ఆ ప్రాబ్లం. ఎస్కలేట్ అవ్వదు ఆ ప్రాబ్లం, అది పెద్దది అవ్వదు.
చిన్న ప్రాబ్లం మనం ఒక్కోసారి తెలియకుండా పెద్ద పెద్ద చేసుకుంటాం. అందుకని ఇది చూడండి. 10th పాయింట్ ఏంటి? చక్కగా 7 గంటలు 8 గంటలు పడుకోండి. 10 o'clock to 5 p.m. 10 పాయింట్లు అయిపోయినాయి లేదా? అర్థమైందా? ఈ 10 రాసుకోండి. అన్నీ గుర్తుపెట్టుకోవడం కాదు, టిక్ చేయండి. ఓకే, ఇవాళ నీళ్ళు తాగాము, టాయిలెట్ వెళ్ళిపోయాము, వాకింగ్కి వెళ్ళాను, రెండోసారి నీళ్ళు తాగాను, రెండోసారి టాయిలెట్ వెళ్ళిపోయాను, తర్వాత ఫస్ట్ మీల్ బాగా ఆకలేసినప్పుడు తిన్నాను, మధ్యలో ఏం తినలేదు, 2 లీటర్లు నీళ్ళు తాగేశాను, స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నాను, మళ్ళీ రెండో మీల్ కూడా చక్కగా తిన్నాను, 7 గంటలు 8 గంటలు నిద్రపోయాను. ఈ 10 పాయింట్ రాయగలరా లేరా? అది చెక్ చేసుకోండి. చెక్ లిస్ట్ లాగా అనమాట. చెక్ లిస్ట్ ఇది అయిపోయింది. అందులో 3 చేయకుండా ఉన్నాయి. ఏంటి ఈ 3? నెంబర్ 1, ప్రాసెస్ ఫుడ్స్, కాఫీ, టీ, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేయాలి, తాగకూడదు. రెండో పాయింట్ ఏంటి? నీళ్లు తాగే పద్ధతి. మనందరం కూడా మిస్టేక్ ఏం చేస్తాం? నీళ్లు ఫుడ్ ఒకేసారి నోట్లో వేసేసుకుంటాం పొట్టలో. ఏం చేయాలి? ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాలి, గొంతు పట్టుకుంటే ఒక్కొక్క 2 గుక్కలు తాగండి. ఇది పాయింట్. అర్థమైందా? డోంట్స్. ఇది నెంబర్ 1. రెండోది ఏంటి? ఫస్ట్ కాఫీ, టీలు, ప్రాసెస్ ఫుడ్ ఆపాం. రెండోది నీళ్లు తాగే పద్ధతి. మూడోది ఏంటి? 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకోకూడదు. అది తెలుసు కదా? అది పాయింట్ అందరికి గుర్తుందా లేదా? ఏంటి శాలిని గారు, మీ ఇష్టదైవం ఎవరు? జీససా? వెంకటేశ్వర స్వామి సార్. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి సార్. వెంకటేశ్వర స్వామి, సారీ, వెంకటేశ్వర స్వామి వచ్చి మీకు ప్రసాదం ఇచ్చాడు అనుకోండి, మనం వెంటనే నోట్లో వేసేసుకుంటాం కదా. ఎవడో ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చినోడే ప్రసాదం పెడితే నోట్లో వేసుకుంటాం. ఆయన వచ్చి డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ఐస్ అయిపోయి నోట్లో వేసుకోవద్దు. ఏం చేయాలి? పెట్టుకొని భోజనంతో పాటు తినండి. ఈజీ కష్టమా? వీడియో బ్రేక్ అవుతుంది. సిగ్నల్ సరిగ్గా లేదు మేడం, సారీ, వాట్ టు డూ. నెక్స్ట్ వీక్ క్లాస్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై. అర్థమైందా? ఇది చాలా ఈజీ. సార్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాం సార్, అప్పుడు ఎలా సార్? అలా అది కాదు ఎక్కడికి కదా వెరీ ప్రతిసారి. గుడ్ క్వశ్చన్. వినండి, ఎక్కడికి వెళ్ళినా సపోజ్ ఎవరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో తినండి చక్కగా, వాళ్ళు పెట్టినంత కుమ్మేయండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? మధ్యలో వాళ్ళు వచ్చారు, రాగానే మీకు కాఫీ ఇచ్చారు, మళ్ళీ 1 గంట తర్వాత ఫుడ్ అది చేయమాకండి. కాఫీకి పెట్టి వద్దామా, తినేస్తాం, వెయిట్ చేస్తాం అని చెప్పు. ఇది చాలా ఈజీ మేడం. మనకు ఒక క్లారిటీ ఉండాలి అంతే. ఇప్పుడు మీరు నేనేం తినొద్దని చెప్పట్లేదు కదా. పార్టీ, ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock ఏదో డిన్నర్ వెళ్ళాలనుకోండి, నో ప్రాబ్లం. పొద్దున్న మీరు ఒక 10:30, 11 o'clock మీరు తినండి, లైట్గా తినండి, వెళ్ళి అక్కడ వెళ్ళి కంప్లీట్ ఖతం చేసేయండి, బుఫే మొత్తం మీరే తినేయండి, నోబడి విల్ స్టాప్. మధ్యలో తినేది కొన్ని సిచ్యువేషన్స్ లో తినాల్సి వస్తుంది కదా సార్. అదేనండి. మొహమాటానికి పోతే మనకు తెలుగులో ముతక సామెత ఉంది. ఏమవుతుంది మొహమాటానికి పోతే? ఏదో ఏదో అయిందంట. మనందరికి పొట్టలు రావడానికి అదే కారణం. తినే సిచ్యువేషన్ ఏంటంటే వాడు అడుగుతారు. అది మన 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 కల్చర్లో ఏంటంటే అతిథి దేవో భవ. మన కల్చర్లో వాళ్ళ రెస్పెక్ట్ అడుగుతున్న తప్పులే. వాళ్ళు అడిగినంత మాత్రం మీరు చేయటమేనా? ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మీకు ఎక్కడ జల పడుతుంది అనుకోండి, అక్కడ గీక్కుంటే హ్యాపీగా ఉంటుంది. జల లేదు, ఊర గీకితే ఏమవుతుంది? కోపం వస్తుందా రాదా? హలో. అవును సార్. అలానే మనకు ఆకలి లేదు, అడావుడు చేసేస్తున్నాం, అక్కడే ప్రాబ్లం మనకి. పాప చెప్పలేదు. సో ఇందులో మొహమాట, ఇదే ప్రాబ్లం. ఎక్కడైనా మనం మొహమాట పడుతుంటాం, అది బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళామనుకోండి, కాఫీ ఇస్తా ఉంటారు, వద్దంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళ ఫీలింగ్స్ కి మనము కరెక్టేనండి. వాళ్ళకి ఇవాళ వీళ్ళింటికి ఫీలింగ్, వాళ్ళ ఇంటికి ఇంకో రోజు ఇంకో ఇంటి ఫీలింగ్, దాంట్లో ఫైనల్కి బొక్కబడేది మనకే కదా. సో అందరూ మీరు కాన్షియస్గా అంటే చెప్పాలా. ఎప్పుడో ఒకసారైనా అలా చేయకూడదా సార్? మీ ఇష్టం. ఇది ఎట్లా అంటే యూ కెన్ డూ మేడం. ఇప్పుడు దాకా అంతా కుక్ చేసుకుంటూ వచ్చాం కదా, అట్లీస్ట్ బికమ్ కాన్షియస్. ఇవాళ డిస్ప్లే చేస్తే అక్కడ ఒక రోజు కన్నా ఒక్క రోజులో కొంపలు మునగవు. చూడండి, మన హ్యూమన్ బాడీ ఎట్లా తెలుసా? మీరు ఎన్ని మిస్టేకులు చేసినా బాడీకి ఏం అవ్వదు. ఇప్పుడు రబ్బర్ బాల్ ఉంది, నువ్వు 100 సార్లు కొట్టినా అవుద్దా? అవ్వదు. కానీ గాజు గ్లాసు ఒకసారి పడేస్తే ఉంటుందా? ఒక్కసారే కదా, పర్లేదు అంటే ఒక్కసారే కదా మేడం, ఒక్కసారి మొహమాటానికి. సో బాడీ ఇస్ నాట్ లైక్ దట్. కాకపోతే బాడీకి ఏం అవ్వదు, కాకపోతే ద డ్యామేజ్ విల్ బి దేర్. ఒక్కరోజు తినండి, ఇంత సీరియస్గా తీసుకునే అవసరంలా. మనం చేసే మిస్టేక్ ఏంది? మనం రెగ్యులర్ చేస్తున్నాం, అది నేను చెప్పే పాయింట్ కదా. మనం ఇన్నాళ్ళు తెలియకుండా రెగ్యులర్గా చేస్తున్నాం లేదా?
అవును సార్. ఆ ఆ కాన్షియస్కి రండి. అంతేగాని ఈయనేంది ఇంత కామెడీ చెప్తున్నాడు, 3 సార్లు తినొద్దు అంటున్నాడు, ఎవరు పెట్టినా తినొద్దు అంటున్నాడు, మీకు బతికేం లాభం, ఈ జీవితం అవసరమా, ఇట్లాంటి డైలాగ్ చాలా మంది అంటుంటారు. అట్లా జీవితం పెట్టే కదా ఇప్పుడు అడ్డం పడింది మనందరం. హెల్త్ ప్రాబ్లం రావడానికి బిగ్ కారణం అది. ఇప్పుడు ఏమైనా వస్తుందా స్లైడ్? రావట్లేదు. కనపడుతుందా? లేదు సార్, కనపడట్లేదు. ఓ వెరీ సారీ. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా దినచర్య 10 పాయింట్లు ఏంటనేది? ఓకే. మనం చేయాల్సింది ఏంటి? ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయటం, దినచర్య ఫాలో అవటం. ఈజీగా కష్టమా? ఈజీనే సార్. మనసుంటే మార్గం ఉంటుంది. అర్థమైందా? మనకి ఇన్నాళ్ళు తెలిస్తే కూడా చేసే మిస్టేక్స్. ఓకే. మనం చేయాల్సిందంతా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. తెలుసు కదా మనందరం ఏం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి, ఐడియా ఉందా? ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి? హెల్త్ ప్రాబ్లం చెప్పండి మనకు తెలిసినవి. అసలు సార్ బ్లడ్ టెస్ట్ లో ఐడియా లేదు సార్. అవునా? ఇప్పుడు స్లైడ్ రావట్లేదు కదా, మీరు వినండి ఏమేమి చేసుకొని చెప్తారు మీరు వినండి. సార్ మనకి డైరెక్ట్ కళ్ళకు కనపడేది ఏంటి ప్రాబ్లం చెప్పండి. మనిషిని చూసాం, చూడంగానే ఏం ప్రాబ్లం చెప్పగలం, వాడికి ఏమున్నాయని? కనపడగానే కనపడగానే వెయిట్. మన వెయిట్ సార్. ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్. ఇంకోటి ఏంటి? రెండోది ఏంటి? రెండోది ఏంటి? పొట్ట. పొట్ట తెలుస్తుంది కదా. కొంతమంది ఓవర్ వెయిట్ ఉండకపోయినా పెద్ద పొట్ట కనపడుతుందా లేదా? సో ఇది ఒక అనిపిస్తుంది సార్. ప్రాబ్లం. ఓవర్ వెయిట్ ఒక ప్రాబ్లం. ఏంటి రెండో ప్రాబ్లం ఏంటి? బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఉంది ఎలా తెలుసుకుంటాం? బీపీ చెక్ చేయించుకోండి. 120/80 లోపు ఉంటే బీపీ కరెక్ట్గా ఉన్నట్లు, 120/80 కంటే ఎక్కువ ఉంటే బీపీ ఉన్నట్లు. రెండోది. మూడో ప్రాబ్లం ఏం చూసుకోవాలి? మనకి డయాబెటిక్ ఉందా లేదా తెలుసుకోవాలి. దానికి ఏం టెస్ట్ కావాలి రాసుకోండి అందరూ. హలో, అందరూ ఏ టెస్ట్ కావాలో చెప్తా రాసుకోండి. రాస్తున్నాను సార్. డయాబెటిక్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏ టెస్ట్ కావాలి? HbA1c. ఓకే, అది చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే థైరాయిడ్ ప్రొఫైల్. థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకుంటే థైరాయిడ్ తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లం తెలుసుకున్నాం? ఓవర్ వెయిట్కి వెయిట్ మిషన్లో చూసుకుంటాం, పొట్ట ఉందో లేదో తెలిసిపోయింది, ఒక ప్రాబ్లము. బీపీ తెలిసిపోయింది, డయాబెటిక్ ఉందో లేదో తెలిసిపోయింది, థైరాయిడ్ ఉందో లేదో తెలిసిపోయింది. రెండోది ఏంది? కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది. దానికి రీనల్ ఫంక్షన్ టెస్ట్, RFT అంటారు, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు, లేదా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. దానిలో క్రియాటిన్ వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. క్రియాటిన్ అబౌట్ 1.2 1.3 ఎక్కువ ఉంటే మనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినాడు. ఐదో ప్రాబ్లం. ఆరోది ఏంటి? మన కొలెస్ట్రాల్ ఎలా ఉంది, దాన్ని లిపిడ్ ప్రొఫైల్ అంటారు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. తర్వాత లివర్ బాగుందో లేదో తెలుసుకుంటే ఫ్యాటీ లివర్ ఫంక్షన్ టెస్ట్, LFT, అది చేయించుకోండి. అది 7వ పాయింట్. రాసుకుంటున్నారు అందరూ? ఇప్పుడు ఎన్ని ప్రాబ్లంలు తెలుసుకున్నాం? 7 ప్రాబ్లంలు తెలుసుకున్నాం. 8 ఏంటి? డి విటమిన్ ఎలా ఉంది, డి విటమిన్ ఉందా లేదా కరెక్ట్గా అంటే డి విటమిన్ టెస్ట్ చేసుకోండి. 9 ఏంటి? B12 విటమిన్ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవాలి. 10th ప్రాబ్లం ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. దానికి 2 టెస్ట్లు ఉంటాయి, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఈ 2 టెస్ట్ చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుస్తుంది. చూసావా 10 ప్రాబ్లం తెలుసుకున్నాం కదా. ఈ 10 హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా తెలుసా? మీరు మన బాడీ ఇప్పుడు మీరు బోట్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక్కళ్ళే మంచి బోట్ సెలెక్ట్ చేసుకుంటారా, ఏదైనా పాత బోటు ఒక క్రాక్ గీకులతో చేసుకుంటాం? మంచి బోట్ చేసుకుంటాం, ఎందుకంటే ఒక క్రాక్ ఉన్నా కూడా ఆ బోట్లో మనం వెళ్తాం డేంజర్. అవునా కదా? హలో, మన బోట్లో ఒక మైనర్ క్రాక్ ఉంది కానీ మంచి కలర్గా ఉంది బోటు, పర్వాలేదా? వెళ్తారా శాలిని? సార్ చెప్పండి సార్. బోట్లో మనం వెళ్ళే బోటు బాగా మంచి వెళ్దాం కలర్ఫుల్ సార్. గా ఉంది కానీ లైట్ ఒక క్రాక్ ఉంది, వెళ్తారా ఆ బోట్లో? వాటర్ అన్ని వచ్చేస్తాయి కదండి సార్. వెళ్ళాం. అలానే మన బాడీలో ఈ 10 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని బొక్కలు ఉన్నట్టు అనమాట మన బాడీలో. డయాబెటిక్, ఓవర్ వెయిట్ అంటే ఒక బొక్క, ఓవర్ వెయిట్ బెల్లీ ఫ్యాట్ అంటే ఒక బొక్క ఉంటే అలాంటి బోట్లు వెళ్తుంటేమో చెప్పండి ఇబ్బంది పడతాం లేదా? కంపల్సరీ రెండోది సార్. బీపీ ఉంటే రెండో ఒక క్రాక్ అనమాట. మూడోది ఏంటి? డయాబెటిక్. 4 థైరాయిడ్. 5 ఏంటి? కిడ్నీ బాగుందా లేదా.
తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే 10 క్రాక్స్ అన్నమాట. మీరు నమ్ముతారో లేదో లాస్ట్ 12 ఇయర్స్ నుండి ఐ హ్యావ్ మోర్ దెన్ 700 బ్లడ్ రిపోర్ట్స్. యావరేజ్గా ప్రతోడికి 4-5 బొక్కలతో తిరుగుతున్నారు. నేను ఒకప్పుడు 8 హెల్త్ ఇష్యూస్ ఉండే నాకు. 8 ఏముంటాయి నాకు? ఓవర్ వెయిట్. మాకు ఫ్యాటీ లివర్ ఇది ఫ్యాటీ లివర్ కాదు సార్, ఓవర్ వెయిట్ ఒకటే సార్, ఇంకా మిగతా అన్ని చేయించాము, ఏం లేవు సార్. ఏమి లేవు అంటానికి వినండి. ఏమి లేవు అంటానికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మీ ఇంట్లో వెలికి చచ్చిన వాసన వస్తుంది, ఓకే? మీరు అన్ని ఏంటి సార్? ఎతికారు, హాలు, బెడ్రూమ్, కిచెన్ అన్ని ఏమి లేవు. మీరు ఏమి లేవు అని మీరు డంకా చెప్తారు, కానీ కప్పు కొడుతుంది. అంటే ఏంటి? మనకు కనపడలా. అర్థమైందా? ఎక్కడో ఉంది కానీ మనకు కనపడలా. ఓవర్ వెయిట్ ఉందంటేనే ఇవన్నీ నార్మల్ అంటే ఐ వోంట్ బిలీవ్ ఇట్. ఛాన్స్ లేదు. ఎక్కడో ఉంటుంది, అది మనం కనుక్కోలేకపోతాం. ఎందుకని అంటే కారణం ఏంటంటే 3 టెస్ట్ చేయరు. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసి ఉండరు. HbA1c చేశాను సార్. అంటే అదే చెప్తున్నాను, మీరు ఆలు చెక్ చేసాం బాగుందని, ఆలు బాగుందంటే కంపు కొడుతుంది కదా ఇల్లు. అలానే ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఇంపార్టెంట్, చేయించుకోండి. ఓకే, ఇన్సులిన్ ఫాస్టింగ్ సార్. ఉన్నాయి, లిస్ట్ పెట్టాను చూడండి. మీరు అందరూ కూడా నా యూట్యూబ్ వీడియోకి వెళ్తే చాలా ఉన్నాయి వీడియోలు, కంటెంట్ నేర్చుకోండి. ఓకే, సో ఇవన్నీ తెలుసుకోండి, అంతా ఇంప్రూవ్ అవుతారు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? సార్ యూట్యూబ్ నేమ్ సార్? ఇంకా స్లైడ్ రావట్లేదా? వెల్నెస్ సీక్రెట్స్ రాసుకోండి, వెల్నెస్ సీక్రెట్స్. కనపడుతుందా స్లైడ్? ఇంకా లేదా? రావట్లేదు సార్. అయ్యో, కనిపించట్లేదు సార్. అవునా? ఎందుకని? చాట్ బాక్స్ లో పెట్టండి సార్ ఈసారి. అన్ని పెట్టాం మేడం, ఇంతకు ముందే పెట్టాం. మీరు చాట్ బాక్స్ గ్రూప్ లో చేయాలని చూడరు, వీడియోలు వినరు, క్లాస్కి వచ్చేస్తారు. చూడండి, మళ్ళీ పెడతారు. సరే సార్ ఈ క్లాస్ కి వాట్సాప్ గ్రూప్ ఉందా సార్? లేదు, వాట్సాప్ గ్రూప్ లేదు, ఓన్లీ చాటే. మీ అందరికి ఓకే నా నంబర్ రాసుకోండి, చెప్తాను. 9840 సార్. సార్ 9840 సార్ 85 సార్ 29 సార్ 96. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 9840852996. వెల్నెస్ సీక్రెట్స్ రాసుకోండి, వెల్నెస్ సీక్రెట్స్. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు గురుకుల్లో నేను లాస్ట్ 2.5 years క్లాస్ ఇస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద క్లాస్ ఆర్ రికార్డెడ్. వినండి, అంతా రిపీట్గానే ఉంటుంది కానీ కంటెంట్ ఇస్ సేమ్. చూడండి, మనందరం కూడా త్రేతాయుగంలో కృష్ణుడి ఫోటో చూసారా? అందరూ రాముడి ఫోటో చూసారా? ఇప్పుడు లేటెస్ట్ మన ఫోటో చూడండి. అందరం ఒక తలకాయ, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళతోటి ఉన్నాం కదా. అలానే మన బాడీ, హ్యూమన్ బాడీ సేమ్. మన బాడీకి కావాల్సింది ఏంటి చెప్పండి శాలిని గారు? మన బాడీకి కావాల్సింది ఏంటి? 4 లీటర్ నీళ్లు, 4 liters వాటర్, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళటం, 1 hour వాకింగ్, 1 hour 8 వాకింగ్, గంటలు 2 times నిద్రపోవటం, ఫుడ్, 8 2 గంటలు times నిద్రపోవటం, food. స్ట్రెస్ లేకుండా ఉండటం, బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తింటాం, మధ్యలో ఏమి తినకుండా. మధ్యలో ఏం తినకపోవడం. ఇది రిక్వైర్మెంట్. మనం అది చేస్తున్నామా? లేదే. ఇక్కడ ఎక్కడో ఒకసారి మనం మిస్టేక్ చేస్తున్నాం. సేమ్ థింగ్, మీరు పప్పుచారు వండుతున్నారు అనుకోండి, అదే క్వాంటిటీ 4 ఇంట్లో చేస్తున్నారు అనుకోండి, అవే ఐటెంలు వేస్తారు కదా, రెగ్యులర్గా మారుస్తారా? అందులో ఏ ఒక్క మిస్టేక్ చేసినా టేస్ట్ పోయిందా లేదా? చెప్పండి. ఒక ఐటెం మర్చిపోయాం, లేదా ఒక ఐటెం తక్కువ వేసాం, లేదా ఒక ఐటెం క్వాలిటీ బాగా, కారం మంచి క్వాలిటీ కారం వేయలేదు, టేస్ట్ పోయిందా లేదా? చేసే ప్రొసీజర్, ముందే వేసిన ఐటమ్ వెనకేసారు, ముందే వేసారు, ఏమవుతుంది? మరొద్దా? టేస్ట్ లేదా? మారుతుంది సార్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు ఒడి దగ్గర పెట్టుకుంటు, నాకు ఇవాళ నేర్చుకున్నాను అనుకోండి, ఇవాళ చేసినంత టేస్ట్ రాదు, నాకు ఎక్స్పీరియన్స్ లే. ఇవన్నీ ఇంపార్టెంట్. మన బాడీలో కూడా ఇవన్నీ మనం చేయాలి. 6 ఉన్నాయన్నీ 6 కదా. చెప్పండి, 6 ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి ఎవరన్నా. 6 చేయటానికి మనం చేయలేకపోతాం. చెప్పండి 6 ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి శాలిని గారు. 4 liters వాటర్ తాగడం, 2 times మల విసర్జన వెళ్ళడం, వెరీ గుడ్. 1 వాకింగ్ చేయడం 1 hour, 2 times మీల్స్ చేయడం, మధ్యలో ఏం 2 తినకూడదు. మీల్స్, బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తింటాం, ఆకలి వేసినప్పుడు తినాలి, మధ్యలో ఏమి తినకుండా మధ్యలో ఉంటాం. ఏం తినకూడదు. నెక్స్ట్ 5వది ఏంటి? స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి కదా మనం. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, Next. 8 hours నిద్రపోవడం. చాలా సింపుల్ కదా ఇది, కదా?
కానీ మనం ఫాలో అవ్వం, అది మన మిస్టేక్. చేయండి చేయండి. ఎవరైతే ఇది ఫాలో అవుతారో మీరు చూద్దాం, వీడియోలు వస్తాయా మీరు చేసి. మార్నింగ్ బాబు జయరామన్ సార్. I think that's a month and a half we have met. Yes, sir. Okay, just share your experience, sir. Yeah, we met on 14th May. When Video వినపడుతుందా 15th మీకు? May, I took a test on 14th May, and my sugar levels are fasting is around directly. 204, and my That is the BP, first time you got the test done, Yeah, no? yeah. Never you got the test. How old are you, sir? I'm 55. 55 years you not got the test. Before 10 years before I did. That's after what that, I'm saying. The yeah, importance is the yeah, test, sir. Yes. Otherwise you have no symptoms, no? లావణ్య గారు చెప్పండి, ఏదో అడుగుతున్నారు క్వశ్చన్. వినపడుతుందా వీడియో? సార్ వీడియో వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు సార్. ఓకే ఓకే, అది ప్రాబ్లం అదనమాట. ఓకే, అది నెట్ బ్యాండ్ లేదు. చెప్పండి లావణ్య గారు, ఏదో క్వశ్చన్ అడిగారు. సార్ ఇప్పుడు మీరు ఈ టెస్ట్లన్నీ చేయించమన్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు ఏదో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి దీంట్లో, ఇప్పుడు మనం మీరు చెప్పిన డైట్ అలా ఫాలో అయిపోతే ఒక్క సరిపోతుంది నిమిషం, కదా? మనం డైట్ ఏం చెప్పాలా, దినచర్య అదే సార్, ఆ ప్రాసెస్ డైలీ రొటీన్ చెప్పారు కదా, అది ఫాలో అవుతే సరిపోతుంది అంటారా? ఆబ్వియస్లీ మేడం. మనకి గుర్తుపెట్టుకోండి, జస్ట్ లుక్ ఎట్ ద కామన్ సెన్షువల్ అప్రోచ్. ఇప్పుడు మనకి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? మనం సరిగ్గా ఇప్పుడు సేమ్ పప్పుచారు మీరు ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్గా చేస్తే టేస్ట్ వస్తుందా రాదా చెప్పండి? సార్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా. మనం ఇవన్నీ ఇందాక మేడం చెప్పారు చూడండి, రోజు 4 లీటర్లు తాగుతున్నాం లేదా, తాగే పద్ధతి తెలుసా తెలీదా, 2 సార్లు మనవిసర్జన అవుతుందా లేదా, 1 అవర్ వాకింగ్ చేస్తున్నామా లేదా, స్ట్రెస్ లేకుండా ఉంటున్నామా లేదా, 8 గంటలు పడుకున్నావా లేదా, నైటు 2 సార్లు ఆకలేసినప్పుడు తింటున్నాం, మధ్యలో ఏం తింటలేదు అనుకోండి, ఇది చేయట్లేదు కదా ఇన్నాళ్ళు. ఇది చేయకపోవడం వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే మీరు ఈ రాంగ్ హ్యాబిట్స్ అన్ని ఆపేసి, నాకు చూసాం కదా 10 రాంగ్ హ్యాబిట్స్, అవి ఆపేసి దినచర్య ఫాలో అయితే అద్భుతమైనది. చూడండి ఈ కేస్ స్టడీ వినండి, తెలుగు వీడియో పెడతారు. సార్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నాకు ఒక 2 years బ్యాక్ 1 year డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా సెకండ్ బేబీ కోసం అవ్వలేదు, IVF కి వెళ్ళాలి అని చెప్పారనమాట. నార్మల్ గా ఛాన్స్ లేదు అని. అప్పుడు మీరు చెప్పారు కదా, ఆ డైట్ ఫాలో అయ్యాను. అంటే ఎగ్జాక్ట్ ఇలానే కాదు, మాక్సిమం ఇలానే చేశాను. బట్ నాకు చేతనైనంత వరకు చేశాను. నా థైరాయిడ్ సగం పైన డిక్రీజ్ అయిపోయింది, నార్మల్ గానే కన్సీవ్ అయ్యాను. సో ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది అని అయితే, అంటే ఇక్కడ సెషన్ లో ఉన్న వాళ్ళకి కొంచెం చెప్తే బాగుంటది అనిపించి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ మ్యామ్, ఐ అప్రిషియేట్ యువర్ ఫీడ్బ్యాక్. మీ పేరేంటి మేడం? లావణ్య సార్. ఓకే లావణ్య గారు, నాతో కాంటాక్ట్ లో ఉన్నారా, మీరు గ్రూప్ లో ఉన్నారా? లేదు సార్, అంటే నేను ఆ. నార్మల్ గా అవ్వదు కానీ 2-3 డాక్టర్స్ చెప్పాక నేను ఇలా నా వెల్నెస్ వీడియో విన్నారా? ఎట్లా కనెక్ట్ అయ్యారు? లేదా మీ సొంతంగా తయారు చేసుకున్నారా, లేదా నా క్లాస్ విన్నారా? కాదు సార్, వేరే దగ్గర నేను, అంటే అది హిందీలో చెప్తారు, నార్త్ వాళ్ళు ఎవరో. సో నాకు అర్థమైనంత, అంటే అది నాకు లాంగ్వేజ్ అర్థం కాదు, బట్ నాకు అవసరం కాబట్టి నాకు అర్థమైనంత ఫాలో అయితే ఎక్సలెంట్ మేడం, వచ్చాను ఎక్సలెంట్. అన్నమాట. ఐ రియల్లీ అప్రిషియేట్. మీ నంబర్ చెప్పండి లావణ్య గారు, వెరీ హ్యాపీ. సార్ మీ నంబర్ చెప్పండి. సార్ మీకు మెసేజ్ చేస్తా సార్. చేయండి, నో ప్రాబ్లం, ఐ అప్రిషియేట్. చూడండి ఎట్లా అంటే, చూడండి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ మీకు అర్థమైంది కదా, ఈ ప్రాసెస్ ఇప్పుడు తెలుగులో మీకు క్లారిటీ వచ్చింది కదా. అవును సార్, అందుకే అడిగాను. అంటే మనకు మదర్ టంగ్ లో ఉన్నంత కంఫర్ట్ వేరే లాంగ్వేజ్ లో రాదు కదా సార్. అవునవును, వెరీ హ్యాపీ మేడం, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వినండి, ఈ వీడియో మేడం ఏం చెప్తుంది వినండి. సార్ థ్యాంక్ యూ. సాయిరామ్. జూలైలో నేను ఇక్కడ ఆరోగ్య శిక్షణ కేంద్రానికి వచ్చాను. అక్కడ వచ్చినప్పుడు శివగంగేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. వారు చెప్పారు బ్లడ్ టెస్ట్లు 3 ముఖ్యంగా చేయించుకోవాలి అని చెప్పారు. వాటిల్లో నాకు షుగర్ ఉందని తెలిసింది, ఇంకా B12 కాల్షియం అన్ని తక్కువ ఉందని తెలిసింది వీరు చెప్పిన టెస్టుల ద్వారా. చేయించుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా సార్ చెప్పినట్టే ఆహారం విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నీరు ఉదయం లేవగానే
లీటర్ నీళ్లు తాగి మల విసర్జనకి వెళ్ళాలి. ఆ తర్వాత వాకింగ్, యోగాలు చేసి మళ్ళీ ఇంకోసారి లీటర్ నీళ్లు తాగాలి. అలాగే 11 o'clockకి ఆహారం తీసుకుంటే మళ్ళీ సాయంత్రం ఫలాహారం, అమృతాహారం తీసుకోవాలి అని చెప్పారు. అయితే 8 PM వీరి వెల్నెస్ క్లాసుల్లో చేరాక నాకు ఆ రోజు 2 వారాలు అయింది. ఇంట్లో అరిసెలు ఉన్నాయి, బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఇంట్లో అరిసెలు ఉన్నాయి, ఇన్ బిట్వీన్ ఏం తినొద్దు అని చెప్పారు. అది నాకు అటు వెళ్తూ ఇటు వెళ్తూ చూస్తున్నాను కానీ అలవాటు ప్రకారం వెళ్ళడం, డబ్బా మీద మూత పెట్టడం, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ రోజు నేను 50 times వెనక్కి వచ్చాను. ఆ రోజుకి సక్సీడ్ అయ్యాను. ఇంకో రోజు కూడా అయ్యాను. తర్వాత మళ్ళీ ప్రలోభం పడిపోయాను. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే అలా పడొద్దు, నేను కొన్నాళ్ళు పాటించి నా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చాను. శివగంగేశ్వరరావు గారి కమిట్మెంట్, ప్రపంచంలో అందరూ ఆరోగ్యవంతులు అయిపోవాలి, ఒబెసిటీ ఉండొద్దు అనేది, వారి ఆ దీక్ష చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నా పేరు శారద, నా వయస్సు 75 సంవత్సరాలు. వీరి ఆరోగ్యం గురించి వీరి తపన, వారు చెప్పేది వింటే నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఎవరి మీద ఆధారపడకుండా టిల్ ద లాస్ట్ బ్రీత్ నా అంతటి నేను నా కాలకృత్యాలు తెచ్చుకోవడం, నా అంతటి నేను నా జీవనం సాగించాలని నిర్ణయించుకున్నాను. శివగంగేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలు. డాక్టర్ నరేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది నేను క్లాసుల్లో చేరిన శివగంగేశ్వరరావు గారి క్లాసులు గురుకుల్ ఫౌండేషన్ ద్వారా నేర్చుకుంటున్నాను. ఆ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలండి. కనపడుతుందా స్లైడ్ ఇప్పుడు కూడా లేదా? హలో, స్లైడ్ ఇప్పుడు కూడా కనపడట్లేదా? కనిపించట్లేదు సార్. ఓకే, ఐఎమ్ వెరీ సారీ. మేబీ నెక్స్ట్ సండే వి విల్ డిస్కస్. ఎస్, ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ ఏంటంటే వినండి, మనకు ఒకసారి ఫార్ములా తెలిసాక మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే దాని యొక్క లాభం మనకు కలుగుతున్నాం. లావణ్య గారు చెప్పారు చూడండి. లావణ్య గారు హిందీలో ఎవరో చెప్పింది విని తను అడాప్ట్ అయిపోయి అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యి థైరాయిడ్ ప్రాబ్లం తగ్గించుకుందంట. దెన్ సెకండ్ చైల్డ్ బర్త్ కూడా హ్యాపెండ్ నేచురల్. కంగ్రాచులేషన్స్ మేడం, యూఆర్ కమిటెడ్. మీరు ఏకలవ్య లాగా అనమాట. ఏకలవ్యుడు ఎట్లయితే ఒకసారి విని నేర్చుకుంటాడో అలా. చాలా హ్యాపీ. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అడగండి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా ఈ క్లాస్ ఇంతకు ముందు ఎన్ని ఫాలో అయిన వాళ్ళు? ఓకే, if there is nothing else, thank you very much friends. We'll meet next Sunday. సార్, చెప్పండి విజయలక్ష్మి సార్. చెప్పండి. సార్, పెయిన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పా కదా సార్ నేను. అది బాగా ఎక్కువగా ఉంటే నిన్న వెళ్ళి డాక్టర్తో చూపించుకున్నా సార్ నేను. నడుము దగ్గర అది ఎక్స్రే తీసి అదే ఎముకలు అరిగినాయమ్మా అని చెప్పారు సార్. అదే దానికి మెడిసిన్ ఇచ్చారు. అదే దాని గురించి అడుగుదామని మీరు విజయలక్ష్మి గారు మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, మన దినచర్య ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఇంప్రూవ్ అవుతారు, డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. సరే సార్. వినండి, ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు, ఎన్నాళ్ళు ఫాలో అవుతున్నారు మన దినచర్య? నేను ఉంటుంది సార్ 20 days అట్లా పైన ఉంటుంది. 28 మేడం, మీరు చాలా మంది ఉన్నారు కదా గ్రూప్ లో. అంటే అదేం సార్, మొన్న దసరా అప్పుడు, మొన్న ఉగాది అప్పటి నుంచి సార్. ఓకే, ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అంతకు ముందుకి ఇప్పటికి దినచర్య ఫాలో అవడం వలన? తెలుస్తుంది కదా సార్, అదే ఈ పెయిన్స్ ఒక్కటే నాకు ఇబ్బంది పెడుతున్నాయి సార్. అంటే చూడండి, డిపెండ్స్ ఆన్ ది ఏజ్, ఎన్నాళ్ళు మనకు ఆ ప్రాబ్లం ఉంది, ఎంత సివియర్ గా ఉంది, అన్ని డిపెండ్ అవుతాయి. కొంత ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చేసినా మనకు సంథింగ్ ఈజ్ కాల్డ్ ప్రారంభ కర్మ ఒకటి ఉంటుంది. ఓకే, కాకపోతే మన చేతిలో ఉందేంటి, మనం చేయాలి. ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయటం, దినచర్య ఫాలో అవడం చేస్తూ పోండి. అండ్ ఎవ్రీథింగ్ లెఫ్ట్ బ్యాలెన్స్ ఈజ్ లెఫ్ట్ టు ద గాడ్. చేస్తున్నా సార్. ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఒక్కోసారి చూడండి
అంటే ఎఫర్ట్ పెడితే మన చేతిలో ఉంది, ఉమ్, రిజల్ట్స్ మన చేతిలో లేదు. గుర్తుపెట్టుకోండి, అందరు రమణ మహర్షి ఏం చెప్తాడు అందరికి కూడా, చూడండి, యూ హ్యావ్, యూ కెన్, యువర్ ఎఫర్ట్స్, మీ మీ చేతిలో ఉంది, మీరు ఎఫర్ట్స్ పెడితే వరకే ఉంది. ఆ? మిగతాది దానికి ఉమ్, ఫలం వచ్చేసి ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. డాక్టర్ నరేష్ గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు ఉమ్. చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి డాక్టర్ గారు. హలో, వినపడుతుందా డాక్టర్? చూడండి, నేను యాక్చువల్గా సాయిధామ్ ఆశ్రమంలో డాక్టర్ నరేష్ గారు అద్భుతమైన క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. డాక్టర్ గారు కొంచెం చెప్పండి, 5 minutes మీరు. వినపడుతుందా? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. డాక్టర్ నరేష్ గారు ఇక్కడ అద్భుతమైన ఫాస్టింగ్ ప్రోటోకాల్ ఉంది వీరిది. ఇక్కడ 35 days కంటిన్యూస్ గా పేషెంట్స్ చేత, అవసరమైన పేషెంట్ చేత, అందరి చేత కాదు, అవసరమైన పేషెంట్స్ ద్వారా ఈ ఫాస్టింగ్ చేపిస్తారు. అలా ఫాస్టింగ్ లో అద్భుతమైన రిజల్ట్స్ డాక్టర్ గారి దగ్గర. నేను కూడా అదే క్యాంప్ లో ఉన్నాయి ఇక్కడ, అందుకే కొంచెం మాకు 30 kilometers ఫ్రమ్ సికింద్రాబాద్ అనమాట. సిగ్నల్ అంతగా లేనట్టు. ఓకే. మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ క్యాంప్ జరుగుతుంది 28th నుండి. ఎవరన్నా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు రావచ్చు ఇక్కడ. 15 days కి ఓన్లీ 7,200 రూపీస్ కాస్ట్. మంచి అకామిడేషన్, మంచి ఫుడ్, మంచి ట్రైనింగ్, డాక్టర్ గారి ఆధ్వర్యంలో. మనం ఇంత చెప్పాను చూడండి, దినచర్య అందరు గుర్తుంది కదా, 10 point దినచర్య మీ చేతులు పట్టుకొని చేపిస్తారు డాక్టర్ గారు. ఓకే. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారు తెలుసా, అందరికి 4 o'clock బెల్లు కొట్టి అందరు కిచెన్లోకి వెళ్తారు. అక్కడ అందరికి హాట్ వాటర్ 1 to 1.25 liters అందరు డాక్టర్ గారు కళ్ళ ముందు తాగాలి. తాగిన వెంటనే ఒక రూమ్లోకి వెళ్ళి టాయిలెట్ వెళ్ళేసి తర్వాత 5 o'clock అందరూ జమ అవుతారు అనమాట. ఇక్కడ మన ఓపెన్ ఏరియాలో ఫిజికల్ ఎక్సర్సైజ్ ముందు 7 ఫిజికల్ ఎక్సర్సైజ్ డాక్టర్ గారు నేర్పిస్తారు అనమాట. ఏమి ఎక్సర్సైజ్? ఫిజికల్ ఎక్సర్సైజ్, బెండింగ్, ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్, తర్వాత ట్విస్టింగ్, ఆ తర్వాత సైడ్ బెండింగ్, తర్వాత సైడ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ ఉంటుంది, తర్వాత గుంజీలు తీయడం ఉంటుంది, తర్వాత జంపింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత స్పెషల్గా కాల్ని 4 డిఫరెంట్ మూమెంట్స్ అనమాట. మనకి మనం కుక్క వస్తుంటే కాలుతో ఒక తంది అంటాం చూడండి, అట్లా లెఫ్ట్ కూతాను, రైట్ కూతాను, ఫ్రంట్ కూతాను, బ్యాక్ కూతాను, అలా ఎక్సర్సైజ్ అయిపోయాక మళ్ళీ మీ చేత యోగాసనాలు వేపిస్తారు డాక్టర్ గారు. డాక్టర్ గారు అద్భుతంగా క్రియేట్ చేశారు ఈ 10 యోగాసనాలు. 4 ఆసనాలు వచ్చి మనం కూర్చొని చేసే ఆసనాలు అనమాట. కూర్చొని చేసేటప్పుడు ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్ ఉంటాయి అనమాట. ఒకటేంది ఉష్ట్రాసనం, వెనక్కి బెండింగ్ ఉంటుంది. ఆ తర్వాత స్థుప్త వజ్రాసనం ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా చాలా అద్భుతంగా లేడీస్కి థైస్ తగ్గడం కానీ, లోవర్ బెల్లీ ఫ్యాట్ తగ్గుద్ది. ఆ తర్వాత ఇంకొక 2 ఎక్సర్సైజ్లు ఉంటుంది, ఉత్తాన పాదాసనం ఒకటి ఉంటుంది. అట్లా 4 ఆసనాలు వచ్చేసి కూర్చొని చేసే ఉంటాయి. 2 ఆసనాలు ఎల్లికలు పడుకొని చేసే ఉంటాయి కూడా. సారీ, ఎల్లికలు పడుకున్న తర్వాత ఉత్తాన పాద, పేరు నాకు సరిపోతుంది. ఉత్తాన పాదాసనం ఏంటి, కాలు మాత్రం ఒక 4 ఇంచులు 5 ఇంచులు లేపుతాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బాగా ప్రెషర్ పడుతుంది లోవర్ అబ్డమెన్లో. వెరీ గుడ్ ఫర్ లేడీస్ స్పెషల్లీ, ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత వాళ్ళందరికీ కూడా లోవర్ అబ్డమెన్ మజిల్స్ చాలా వీక్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఉత్తాన పాదాసనం చేయడం వల్ల అద్భుతంగా ఆ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి అనమాట. తర్వాత నౌకాసనం, పొద్దున బోట్లాగా ఉంటాం. తర్వాత ఒక 4 ఆసనాలు బోర్ల పడుకొని చేసి ఉంటాయి. బోర్ల పడుకొని చేసి 4 ఆసనాలు ఉంటాయి అనమాట. ఈ 4 ఆసనాలు అది కూడా బోర్ల పడుకునేది కూడా ఫ్రంట్ లెగ్, సర్పాసనం ఒకటి, భుజంగాసనం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత తేలు అనమాట, వెనక బ్యాక్ ఒకటే లూస్తుంది. తర్వాత విల్లంబులాగా, మన బాణం లాగా విల్లంబులాగా అనమాట. అదొక ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ బ్రేక్ 7 o'clock, 5 to 2 hours ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట. 7 o'clock బ్రేక్. మళ్ళీ అందరూ కూడా డాక్టర్ గారి కళ్ళ ముందు కిచెన్లోనే 1.5 లీటర్, 1.25 లీటర్, 1 లీటర్ వరకు వామ్ వాటర్ తాగాల. తాగాక అందరూ కూడా సెకండ్ టైం మన విషయంకి వెళ్ళిపోతారు. మళ్ళీ 8 o'clockకి అందరు క్లాస్లో వచ్చాక ప్రాణాయామం నేర్పిస్తారు గురువుగారు. ప్రాణాయామంలో 4 అద్భుతమైన ప్రాణాయాలు, సింపుల్ ప్రాణాయాలు అనమాట. 2 దీర్ఘ ప్రాణాయాలు, తర్వాత 2 షార్ట్ కపాలభాతి, తర్వాత ఉజ్జయిని ప్రాణాయామం ఉంటుంది. 4 ప్రాణాయాలు చేపిస్తారు. ఆ తర్వాత ఈ మెడిటేషన్ చేపిస్తారు అన్నమాట. చక్కగా మెడిటేషను, ఆనపాన సతయోగ అని మన బ్రెత్ వాచింగ్ ఉంటుంది అన్నమాట. 9 o'clock, 9:30కి ఫస్ట్ మీల్. అందులో ఎలా ఉంటాయి మీకు స్ప్రౌట్స్, సీజనల్ ఫ్రూట్స్, పపాయి, వాటర్ మెలను, మస్క్ మెలను, జాంకాయలు, ఈవెన్ మ్యాంగోస్ కూడా ఇస్తారనమాట. దాంతోపాటు మీకు స్ప్రౌట్స్, తర్వాత కోకోనట్ గ్రేటింగ్స్, దానిలో ఆనియన్ వేసి చక్కగా మీరు హ్యాపీగా తినొచ్చు. 9:30కి మీల్స్ తిన్నాక
తర్వాత మళ్ళీ మీకు రెస్ట్ అనమాట. మళ్ళీ ఫస్ట్ మీల్ 1:30 2 o'clock పెడతారు అనమాట. ఈలో మధ్యలో 12 o'clock సార్ క్లాస్ ఉంటుంది, మధ్యలో మీరు నీళ్ళు తాగొచ్చు. 1:30కి సెకండ్ మీల్, దానిలో మల్టీగ్రేన్ చపాతీతో చేసినటువంటి రొట్టెలు ఉంటాయి. ఇక్కడ కొంచెం వీళ్ళు ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా చేస్తారు. ఇంత సీన్ అవసరం లేదు, చక్కగా మీరు ఆ, చెక్కి ఆయిల్ కానీ నెయ్యి వేసుకొని చక్కగా రోటీలు చేసుకోండి, ఉప్పు వేసుకొని టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చు. ఇక్కడంటే థెరపెటిక్ కొంచెం హెల్ప్గా ఉంటుందని ఇట్లా చేస్తారన్నమాట. ఆ తర్వాత ఈ ఫుడ్ అయిపోయాక మీరు రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ 6 o'clockకి మళ్ళీ ప్రాణాయామ మెడిటేషన్ నేర్పిస్తారన్నమాట. 7:30కి అందరికీ ఒక వెజిటేబుల్ జ్యూస్ ఇస్తారు. సరే ఏమైంది ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం తెలిసేది 100% ఫాలో అవుతున్నాం. చూసారు, 4 లీటర్ నీళ్ళు తాగేసాము, 2 సార్లు మలసింగ్కి వెళ్ళాము, 2 సార్లే ఫుడ్, నైట్ 8 hours నచ్చని పడుకుంటాము, మధ్యలో ఇంకేం దొరకవు మీకు ఇక్కడ. తర్వాత ఎవరైతే లాంగ్ ఫాస్టింగ్ ఉంటారో, మాతో వచ్చినటువంటి మా రిలేషన్ ఒక ఆమె ఆల్రెడీ 11th డే ఫాస్టింగ్ అనమాట తను. అందరు ఇక్కడ వాళ్ళందరూ కూడా అట్లా ఫాస్టింగ్ చేస్తున్నారు. నేను 5 days ఫాస్టింగ్ ఉన్నా. నేను 5 days ఫాస్టింగ్ ఉన్నా, 59 kg నుండి 57 అయ్యాను అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్ వేసుకొచ్చాం. కనుక మీరు అందరూ కూడా ఎవరికైతే ఇంట్లో ఫాలో అవడం కష్టం ఉంటుందో మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కాస్ట్ వచ్చి 15 రోజులకి 7,200 రూపాయలు, పేదవాళ్ళకి ఉచితంగా. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎన్ని డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడ సార్ ఇది చెప్పండి. ట్రీట్మెంట్ ఎక్కడ? ఇది కీసరగుట్ట ఎక్కడ అంటే సార్ ఇప్పుడు సికింద్రాబాద్ నుండి చెప్తున్నారు? ఒక 30 kilometers దూరంలో సాయి ధామం అని ఒక సాయిబాబా గుడి ఉంది. అక్కడ స్వామి రామానంద ప్రభుజీ గారి ఒక ఆశ్రమం అనమాట అది. అక్కడ అద్భుతంగా ఒక స్కూల్ నడుస్తుంది. ఒకప్పుడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉండేది, గోశాల ఉంది. అది కూడా నాటు ఆవులతో అనమాట. ఇక్కడ నెయ్యి దొరుకుతుంది, మీరు కొనుక్కాయలు వచ్చు అందరు కూడా. ఇక్కడ నెయ్యి దాంట్లో ఏమన్నా లొకేషన్ ఏమన్నా పెట్టగలరా? పెడతాను. డాక్టర్ సార్ గారు కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఉంటుందా సార్ వాళ్ళది? నా నెంబర్ ఉంది కదా, అందరికి నా నెంబర్ రాసుకున్నారా లేదా? రాసుకున్నాం సార్. ఎవరైతే నా నెంబర్కి మెసేజ్ పెడతారో వాళ్ళకి పెడతాను, ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్ పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను రేపు వెళ్ళిపోతున్నాను బ్యాక్ టు చెన్నై. 15 రోజులు అయిపోయింది నేను ఉండి ఇక్కడ. ఇక్కడ కూడా అదే సేమ్. మనకేం చేస్తాం, ఈ 11 బ్లడ్ టెస్ట్ చేయించుకొని అందరు చూస్తారు డాక్టర్ గారు. ఎవరెవరికైతే B12 డి విటమిన్ తక్కువ ఉందో ఫస్ట్ రోజు నుండి B12 ఇంజెక్షన్లు, తర్వాత డి విటమిన్ సప్లిమెంట్లు చేయటం వల్ల 15 రోజులకి అద్భుతమైన ఇంప్రూవ్మెంట్. ఆల్రెడీ 2-3 వాళ్ళు షేర్ చేశారు వాళ్ళ యొక్క. ఒక అతను వాళ్ళ వచ్చాడు మాకు, నేను వీడియో షేర్ చేయలేకపోతున్నాను, ఉంది. అతను వచ్చేసి నడవలేని స్థితిలో వచ్చాడు, కానీ ఇక్కడ జంపింగ్ చేస్తాడు వచ్చి. 15 రోజులు 15 రోజులు కూడా ఉండాలి, 13 రోజులు నిన్న వెళ్ళిపోయాడు ఊరికి. ఎస్టర్డే ఈ షేడ్ ఈజ్ వీడియో మీకు పెడతాను చూడండి. ఏంటి మనం చేసింది ఏంటి ఇక్కడ? వీఆర్ డూయింగ్ ద రైట్ థింగ్స్. రాంగ్ థింగ్స్ చేయడం ఆపేసి రైట్ థింగ్స్ చేయడం వలన అద్భుతంగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? సార్ ఎనిమా డైలీ చేసుకోవచ్చా? వినండి, ఎట్లా అంటే ముందు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని రోజులు చేసుకోవడం తప్పులేదు, నథింగ్ రాంగ్. దీనివల్ల నష్టం ఏమి జరగదు. మనకి 2 సార్లు మల విసర్జన చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, అమెరికాలో వాళ్ళ అఫీషియల్ గైడ్ లైన్స్ ఏం చెప్తారు తెలుసా? వారంలోనంట 3 సార్లు టాయిలెట్ అయితే పర్వాలేదంట. అందుకని అక్కడ అందరికి కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకని లోపలంతా వేస్ట్ మెటీరియల్ ఉండిపోయింది కదా, దానివల్ల వాళ్ళందరి బాడీలో బాగా పొల్యూషన్ ఉంటుంది అనమాట, టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి. నీళ్లు తాగరు, టాయిలెట్ వెళ్ళరు, బీభత్సంగా 5-6 సార్లు తింటుంటారు, బాగా ప్రాసెస్ ఫుడ్స్ తింటారు. ఇక వీళ్ళందరూ నైట్ పడుకుంటారో తెలీదు, స్ట్రెస్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయరు. బెస్ట్ ఏమంటారు దాన్ని, రెసిపీ అనమాట ఇల్ హెల్త్. మీ అందరూ తెలుసా, ICMR ప్రకారం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ సర్వే ప్రకారం ఇండియాలో 60% పీపుల్ ఓవర్ వెయిట్. అర్థమైందా? 10 మందిలో 6 పొట్ట ఓవర్ వెయిట్ అట. 10 మందిలో 8 మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందట. 10 మందిలో 6 ఫ్యాటీ లివర్ ఉందట. 10 మందిలో అట్లీస్ట్ ఒక 3 ప్రీ డయాబెటీస్, ఒక 3 డయాబెటీస్. టెస్టులు చేయకుండా ఎంతో మంది ఉన్నారు. చాలా మందికి తెలియని కూడా తెలియదు డయాబెటిక్ ఉన్నట్టు. థైరాయిడ్ ప్రాబ్లం అందరికి తెలుసు, కిడ్నీ ప్రాబ్లం తెలుసు. డి విటమిన్ ఫ్రెండ్, డి విటమిన్ వచ్చేసి 80% తక్కువ ఉంది. నా దగ్గర ఆల్మోస్ట్ 700 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి, నేను చూస్తుంటాను కదా. చాలా మందికి ఘోరంగా
డి విటమిన్ వాడు ల్యాబ్ ఏం చెప్తాడు 30 to 100 నార్మల్ అని చెప్తాడు, కానీ బెస్ట్ వచ్చేసి 70-80 ఉండాలి. అందరికి తెలుసు కదా, 10th క్లాస్ పాస్ మార్క్ ఎన్ని చెప్పండి? హలో, ఎన్ని పాస్ మార్కులు ఎన్ని? 35 సార్. చూడండి 35 సార్. వినండి, ఒక 10 మంది కూర్చున్నారు, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చారు అందరూ ఇంజనీరింగ్ పాస్ అయినోడు. ఒకడు 35తో పాస్ అయినోడు ఉన్నాడు, ఒక 40తో పాస్ అయిన ఉన్నాడు, ఒక 50, 60, 70, 80, 90, ఒకడు 100% వచ్చినాడు. సరే, ఎట్లాగైతే అలానే కొన్ని మార్కర్స్ ఉన్నాయి. డి విటమిన్ మ్యాక్సిమం ఉండాలి, B12 మ్యాక్సిమం ఉండాలి, HbA1c మినిమం ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ మినిమం ఉండాలి, ఫ్యాటీ లివర్ మినిమం ఉండాలి. కానీ మనందరం ఏం చేస్తున్నాము, మనందరం కూడా ఎక్కువ వచ్చిందాక మేలుకోవట్లా. HbA1c చెప్పండి లావణ్య గారు, చెప్తారా అమ్మా? రైజ్ యువర్ హ్యాండ్. నాకు డి విటమిన్ B12 తక్కువ ఉంది సార్. అది దానికి వినండి, స్పెసిఫిక్ గా సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంది. మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి, మీకు చెప్తాను. చాలా సింపుల్ గా మీ విటమిన్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా డి విటమిన్ ఇప్పుడు 110 ఉంది, నా B12 వచ్చి 1200 ఉంది. చాలా మంది ఏమనుకుంటారు 100 వస్తే అది కొంపలు మునిగితే అంటారు. నథింగ్ లేకపోతే చాలా మందికి బిలో 10, బిలో 15 ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, డి విటమిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. B12 డి విటమిన్ సార్? వాళ్ళకి జుట్టు రావటం ఉంటుంది, నీరసం ఉంటుంది అనమాట. అసలు ఉన్నాయి సార్. మీరు అన్ని ఒక ఆమె అయితే చెప్తుంది, తిరగమాత కూడా తిప్పడానికి చేయి తిరిగేది కాదంట పాప. మన గ్రూప్లో జాయిన్ అయ్యి టెస్టులు చేసుకుంటే డి విటమిన్ 8 ఉంది ఆమెకి. మేము స్పెషల్గా ఆమెకి డి విటమిన్ సప్లిమెంట్స్ చెప్పాను అనమాట. చాలా చీపు. డి విటమిన్ సప్లిమెంట్స్ 4 టాబ్లెట్లు 20 రూపాయలు. B12 ఓకే సార్. టాబ్లెట్ చక్కగా చాలా ఇన్ఎక్స్పెన్సివ్ చేసుకోవచ్చు మీరు అందరు కూడా. సార్ మీకు మెసేజ్ చేశాను సార్ వాట్సాప్ లో. చేయండి, వాట్సాప్ చేయండి, తెలుసుకోండి. చేశాను సార్. వండర్ఫుల్, నో ప్రాబ్లం మేడం. మీరు వెల్నెస్ సీక్రెట్స్ కి యూట్యూబ్ లోకి వెళ్ళండి, చక్కగా అది సబ్స్క్రైబ్ చేశాను సార్. యూట్యూబ్ లో ఉంటే వినండి. మీరు అందరు కూడా, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఎవరైతే వాళ్ళ క్లాస్ అటెండ్ అయ్యారో నెక్స్ట్ మంత్ మీరే క్లాస్ ఇవ్వగలరు కదా, అంత ఈజీ. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో టాప్ సీక్రెట్ పెట్టుకుంటారు, అన్నీ సింపుల్ ప్రాసెస్. ఎవరైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక ఉంది, రిజల్ట్స్ చూద్దాం, ఒక టైం ఉంది కదా. సార్ ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా మీరు చెప్పే టాబ్లెట్స్ అవి వాడచ్చా సార్? ఏజ్ బట్టి ఇవ్వచ్చండి. అయ్యో, మా మనవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు యూఎస్ నుండి వచ్చినప్పుడు సార్. వెంటనే చెక్ చేపిస్తారు. వాళ్ళకి 20-25 ఉంటుంది డి విటమిన్. చక్కగా వాళ్ళ చేత గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు అజయ్ కుమార్. నేను మహీంద్రా యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్గా చేస్తున్నానండి. నేను నవంబర్ 2024లో గురుకుల్ యాప్లో వెయిట్ లాస్ కోసమని నేను జాయిన్ అయ్యాను. అందులో భాగంగా శివగంగేశ్వర్ సార్ ఆధ్వర్యంలో క్లాసెస్ నిర్వహించడం జరిగింది. నేను అప్పుడు అటెండ్ అయ్యాను. నేను నా తరఫు నుంచి నేను ఒకటి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నాను. అదేంటి అంటే, భగవంతుడు అనేవాడు డైరెక్ట్గా ఎప్పుడు రాడండి, మనకి ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానో మనల్ని గైడ్ చేస్తుంటారు. నాకు వచ్చేసి శివగంగేశ్వర సారు రూపంలో మరి భగవంతుడు ఎక్కువగా వాకింగ్ చేయాలనుకున్నాను, చేయలేకపోవడము, ఎక్కువగా మగతగా ఉండడం, తర్వాత ఎక్కువ నిద్రపోవాలి అనిపించడము, ఈ విధమైనటువంటి ప్రాబ్లం, కాళ్ళలో తిమ్మిర్లు పట్టేట్టుగా ఉండడం, ప్లస్ కాళ్ళలో మంటలు, తర్వాత కొంచెం గులగుల పెట్టినట్టుగా, అంటే మామూలుగా గుచ్చినట్టుగా కాళ్ళలో ఉండేదన్నమాట. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి నేను పోతూ ఉంటే సార్ ఏమన్నారంటే, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకోండి, మీరు బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు, నేను ఆ తర్వాత ఇక్కడ మీకు ఏ విటమిన్ ఏదైతే డిఫిషియన్సీ ఉందో దాని ప్రకారంగా నేను గైడ్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా నేను బ్లడ్ టెస్ట్ RT ల్యాబ్లో తీసుకోవడం జరిగింది. సార్ ఏమంటే B12 ప్లస్ డి విటమిన్ సప్లిమెంట్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అమ్మా అని చెప్పారు. నేను అదేవిధంగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. నాకు అలసట లేదు, ప్లస్ మగతగా ఉండడం అది లేదు, ఇంకా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్, కాళ్ళలో తిరుగులు పట్టడం కానీ మంటలు రావడం కానీ అవి ఏం లేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివగంగేశ్వర్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా సండే రోజు సీరియల్స్ అవి చూడకుండా క్లాస్ అటెండ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్
మీరు దీన్ని నెక్స్ట్ వీక్ ఫాలో అవ్వండి. ఇది ఫాలో అవడం వల్ల డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? సార్ 1 మీల్ కి గ్యాప్ ఎంత ఉండాలి సార్? ఏం అవసరం ఇక్కడ ఇక్కడ ఏం అవసరం, చక్కగా మీకు ఆకలి వేసినప్పుడు తినేయండి. చక్కగా తినే ఫుడ్ గ్రూప్లో పెట్టండి, మీకు చెప్తాను. అది ఇంపార్టెంట్ ఏం కాదు. 2 మీల్స్ తినండి. మా గ్రూప్లో ఒక అమ్మాయి స్కూల్ టీచర్ అనమాట. స్కూల్కి వెళ్తే 8 o'clock తినేది, ఇంటికి వచ్చి 5 o'clock తినేది. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజర్, ఆయన 1 o'clock తినేవాడు, ఇంటికి వచ్చి 8:30 తినేవాడు. ఇద్దరు కూడా 7-8 కిలోలు తగ్గారు. అర్థమైందా? ఇది మన దినచర్య ఇంపార్టెంట్ అనమాట. చూసాం కదా ఇందాక, అంటే మళ్ళీ చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం, ఇదే పాయింట్ అనుకోవచ్చు మీరు. ఏంట్రా ఇదే చెప్తాడు అనుకోవచ్చు, కానీ ఇదే ఇంపార్టెంట్. ఏంటి, ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ దట్ 6 points ఏంటి చెప్పండి, ఇంపార్టెంట్ 6. మనం చూసాం కదా. హలో, వినపడుతుందా? ఓకే, ఐ థింక్ దర్ సిగ్నల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్. బై బాయ్. ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ మెసేజ్ మీ.